ఈరోజు మనం స్వేచ్ఛా పతనంలో ఉన్న వస్తువులు పైకి వెళ్ళి కిందకు వచ్చే సందర్భాలకు సంబంధించిన కొన్ని సమస్యలను సాధిద్దాం. మొదటి ఉదాహరణ చూద్దాం. స్పైడర్ మ్యాన్ నేరుగా పైకి గెంతి మళ్ళీ 8 సెకండ్లలో కిందకు చేరుకున్నాడు. అయితే అతను ఎంత వేగంతో పైకి గెంతాడు అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ గురుత్వ త్వరణం g ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్‌గా ఇచ్చారు. కాబట్టి మనకు ఇచ్చిన సమాచారం ఏమిటో జాగ్రత్తగా చూద్దాం. మనకు స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. అతను నేరుగా పైకి గెంతి మళ్ళీ కిందకు రావడం జరుగుతుంది. అతను పైకి వెళ్ళి తిరిగి కిందకు రావడానికి మొత్తం పట్టిన కాలం 8 సెకండ్లు. ఇప్పుడు మనం అతను పైకి గెంతిన తొలి వేగాన్ని అంటే ఇనిషియల్ వెలాసిటీని కనుక్కోవాలి. దీన్ని ఎలా సాధించాలి? స్వేచ్ఛా పతనంలో ఉన్న వస్తువులకు త్వరణం అంటే యాక్సిలరేషన్ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. దీనర్థం మనం చలన సమీకరణాలను ఉపయోగించి మనకు కావాల్సినది సాధించవచ్చు. గతంలో ఇలాంటి ఒక సమస్యను మనం చూసాము. కానీ ఇక్కడ తేడా ఏమిటంటే స్పైడర్ మ్యాన్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నాడు. పైగా మనకు మొత్తం కాలం ఇవ్వబడింది. ఇక్కడ సమస్య ఏమిటంటే స్పైడర్ మ్యాన్ పైకి వెళ్ళేటప్పుడు అతని వేగం తగ్గుతూ ఉంటుంది. అంటే ఆ సమయంలో అతని యొక్క త్వరణం రుణాత్మకం అంటే నెగెటివ్ అవుతుంది. మరోవైపు అతను తిరిగి కిందకు వస్తున్నాడు. అతని వేగం పెరుగుతుంది. వేగవంతం అయ్యాడు కాబట్టి ఆ సమయంలో అతని త్వరణం ధనాత్మకం అవుతుంది. కాబట్టి ఈ మొత్తం చలనాన్ని ఒకేసారి పరిగణలోకి తీసుకోలేము. ఎందుకంటే ఒక దశలో త్వరణం రుణాత్మకం, మరో దశలో ధనాత్మకం అవుతుంది. అంటే మనం ఊర్ధ్వ చలనాన్ని అంటే అప్‌వర్డ్ మోషన్‌ని విడిగా లేదా అధో చలనాన్ని విడిగా పరిగణించాలి. అప్పుడు మాత్రమే మనం చలన సమీకరణాలను సరిగ్గా వర్తింపచేయగలం. కాబట్టి మనం అడగాల్సిన మొదటి ప్రశ్న ఏమిటంటే మనం ఏ చలనాన్ని తీసుకోవాలి? పైకి వెళ్ళే చలనాన్నా? లేక కిందకు వచ్చే చలనాన్నా? మనల్ని ఏమడిగారో చూద్దాం. అతను పైకి గెంతిన వేగాన్ని లెక్కించమన్నారు. కాబట్టి అతని ఊర్ధ్వ చలనాన్ని గురించి ఆలోచించడం సరైనది. కాబట్టి మనం కేవలం ఊర్ధ్వ చలనాన్ని మాత్రమే తీసుకుందాం. అంటే స్పైడర్ మ్యాన్ పైకి గెంతి అత్యున్నత బిందువు వద్ద క్షణకాలం పాటు నిశ్చల స్థితికి చేరుకోవడం వరకే మనం పరిశీలిస్తాం. అక్కడి నుండి అతను మళ్ళీ కిందకు రావడం మొదలుపెడతాడు. కాబట్టి ఈ కింది నుండి పైకి వెళ్ళే భాగాన్ని మాత్రమే చూద్దాం. మనకు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి రాసుకుందాం. ఇందులో మనం తొలి వేగం అంటే ఇనిషియల్ వెలాసిటీ యుని కనుక్కోవాలి. మనకు తుది వేగం అంటే ఫైనల్ వెలాసిటీ తెలుసు. అది 0 అవుతుంది. తుది వేగం ఎందుకు 0? ఎందుకంటే అత్యున్నత బిందువు వద్ద అతను నిశ్చల స్థితిలో ఉంటాడు కదా! ఆ తర్వాతే కదా అతను తిరిగి కిందకు వేగంగా రావడం ప్రారంభిస్తాడు. కాబట్టి తుది వేగం v 0 అని మనకు తెలుసు. త్వరణం కూడా తెలుసు. త్వరణం విలువ 10. కానీ అతను పైకి వెళుతున్నాడు. అతని వేగం తగ్గుతుంది. కాబట్టి త్వరణం రుణాత్మకంగా ఉండాలి. అనగా a -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే కాలం ఎంత? అది 8 సెకండ్లా? కాదు. అది అతను పైకి వెళ్ళి, తిరిగి కిందకు రావడానికి పట్టిన మొత్తం కాలం. అతను కేవలం పైకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో మనం కనుక్కోవాలి. అది ఖచ్చితంగా 8 సెకండ్ల కంటే తక్కువ ఉంటుంది. కానీ ఎంత? ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక చిన్న రహస్యం ఉంది. స్పైడర్ మ్యాన్ పైకి వెళుతున్నప్పుడు అతని ఊర్ధ్వచలనం అతను కిందకు వచ్చే అధో చలనానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటో తెలుసా? పైకి వెళ్ళేటప్పుడు అతను సెకనుకు 10 మీటర్ల చొప్పున వేగాన్ని కోల్పోతాడు. అదే కిందకు పడిపోతున్నప్పుడు అతను అదే రేటుతో వేగాన్ని పొందుతాడు. వేగం పెరిగే రేటు, తగ్గే రేటు సమానం కాబట్టి ఇది ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. దీనర్థం అతను ప్రయాణించే దూరం మరియు పైకి వెళ్ళడానికి పట్టే కాలం అతను తిరిగి కిందకు వచ్చేటప్పుడు ప్రయాణించే దూరం మరియు కాలంతో సమానంగా ఉంటాయి. ఇదంతా ఎందుకు సమానంగా ఉంటుంది?
ఎందుకంటే ఇక్కడ త్వరణం అంటే యాక్సిలరేషన్ రెండింటికి సమానమే. అదే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం. దీని ఫలితంగా అతను పైకి వెళ్ళి కిందకు రావడానికి ఒకే సమయం పడుతుందని మనం చెప్పవచ్చు. అంటే అతను పైకి వెళ్ళడానికి సగం సమయం పడుతుంది. మరియు తిరిగి కిందకు రావడానికి మిగతా సగం సమయం పడుతుంది. మనకు మొత్తం కాలం 8 సెకండ్లు అని తెలుసు. కాబట్టి అందులో సగం 4 సెకండ్లు అవుతుంది. అంటే అతను పైకి వెళ్ళడానికి 4 సెకండ్లు మరియు తిరిగి కిందకు రావడానికి 4 సెకండ్లు పడుతుంది. ఇక్కడ ఇదే అసలైన కీలకాంశం. ఇప్పుడు మన దగ్గర ఈ సమాచారం ఉంది కాబట్టి, ఏ సమీకరణాన్ని ఉపయోగించాలో నిర్ణయించుకొని సమస్యను సాధించవచ్చు. విద్యార్థులారా, ఇప్పుడు మీరు దీన్ని స్వయంగా ప్రయత్నించగలరా? మీరు ఏ చలన సమీకరణం వాడాలో కనుక్కోగలరా? మరియు ఈ విలువను సాధించగలరా? ఒకసారి చూద్దాం. మొదటి చలన సమీకరణాన్ని గమనించండి. మనకు v తెలుసు, u కనుక్కోవాలి, a తెలుసు మరియు t కూడా తెలుసు. మనకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనం నేరుగా మొదటి సమీకరణాన్ని ఎంచుకోవచ్చు. మరి 2 మరియు మూడవ సమీకరణాల పరిస్థితి ఏమిటి? వాటిని వాడలేము. ఎందుకంటే వాటిలో యెస్ ఉంది. మనకు యెస్ తెలియదు. అలాగే కనుక్కోవాల్సిన యు కూడా తెలియదు. 2 తెలియని చరరాశులు ఉంటే మనం ఆ సమీకరణాన్ని సాధించలేము. అదేవిధంగా మూడవ సమీకరణాన్ని కూడా ఉపయోగించలేము. కాబట్టి మనం మొదటి సమీకరణాన్ని మాత్రమే ఎంచుకుంటాము. ఎందుకంటే అందులో ఒకే ఒక తెలియని విలువ ఉంది. ఇప్పుడు మొదటి సమీకరణం v u ప్లస్ atలో మన విలువలను ప్రతిక్షేపిద్దాం. v 0, u మనం కనుక్కోవాలి. a -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మరియు కాలం t 4 సెకండ్స్. వీటిని ప్రతిక్షేపిస్తే 0 u ప్లస్ -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ 4 సెకండ్స్ వస్తుంది. దీనిని సూక్ష్మీకరిస్తే 0 u మైనస్ 40 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఎందుకంటే మైనస్ గుర్తు ఉంది. 10 ఇంటూ 4 అంటే 40 వస్తుంది. ఒక సెకండ్ క్యాన్సిల్ అయితే చివరగా మీటర్ పర్ సెకండ్ మిగులుతుంది. ఇప్పుడు రెండు వైపులా 40 మీటర్ పర్ సెకండ్‌ను కూడితే మనకు u 40 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇదే మన సమాధానం. దీని అర్థం స్పైడర్ మ్యాన్ 40 మీటర్ పర్ సెకండ్ తొలి వేగంతో పైకి గెంతాడు. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. స్పైడర్ మ్యాన్ 2 50 మీటర్ పర్ సెకండ్ వేగంతో పైకి గెంతాడు. అతను తిరిగి కిందకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఇది దాదాపు ముందు చేసిన సమస్య లాంటిదే. కాబట్టి మీరే స్వయంగా రేఖాచిత్రం గీసి ఈ మొత్తం సమస్యను మీరే సాధించడానికి ప్రయత్నించండి. మన స్పైడర్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు. అతను 50 మీటర్ పర్ సెకండ్ వేగంతో పైకి గెంతుతున్నాడు అని ఇవ్వబడింది. అతను పైకి వెళ్ళి, ఆపై తిరిగి కిందకు రావడానికి మొత్తం ఎంత సమయం పడుతుందో మనం లెక్కించాలి. అయితే మనం ఇంతకు ముందు చూసినట్లుగా వాస్తవానికి మనం కేవలం పైకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో లెక్కిస్తే చాలు కదా! ఎందుకంటే కిందకు రావడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఉదాహరణకు పైకి వెళ్ళడానికి ఒక 10 సెకండ్లు పడితే, తిరిగి కిందకు రావడానికి కూడా 10 సెకన్ల సమయం పడుతుంది. అప్పుడు మొత్తం సమయం 20 సెకండ్లు అవుతుంది. కాబట్టి ఇంతకు ముందులాగే అతను పైకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో కనుక్కోవాలి. కాబట్టి మనం కేవలం గురుత్వచలనాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము. ఇప్పుడు మనకు తెలిసిన విలువలను రాసుకుందాం. మనకు తొలి వేగం అంటే ఇనీషియల్ వెలాసిటీ తెలుసు. అది u 50 మీటర్ పర్ సెకండ్. అతను పైకి వెళ్తున్నందున అతని వేగం తగ్గుతుంది. కాబట్టి త్వరణం ఋణాత్మకం అవుతుంది. అంటే అతని త్వరణం a -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనం కాలం టైంని ఎంతో కనుక్కోవాలి. అలాగే మనకు తుది వేగం అంటే ఫైనల్ వెలాసిటీ కూడా తెలుసు. అత్యున్నత బిందువు వద్ద తుది వేగం v 0. మునుపటిలాగే 3 సమీకరణాలను పరిశీలిద్దాం. ఇక్కడ మనం మొదటి సమీకరణం వైపే మొగ్గు చూపాలి. ఎందుకంటే మిగిలిన 2 సమీకరణాలలో s ఉంటుంది.
మనకు యెస్ తెలియదు. మనకు కావాల్సింది టీ కాబట్టి 2 తెలియని విలువలు ఉన్న వాటిని వదిలేసి మనం మొదటి సమీకరణం v = u+at ను ఎంచుకొని సాధిస్తాము. ఇప్పుడు ఈ మొదటి సమీకరణంలో విలువల్ని ప్రతిక్షేపించండి. ఈ లెక్కింపులన్నీ మీరు చాలా సులభంగానే మీరే స్వయంగా చేయగలరని నాకు నమ్మకం ఉంది. మీరే దీన్ని సాధిస్తే సమయం ఖచ్చితంగా t 5 సెకండ్లు వస్తుంది. అయితే మన సమాధానం 5 సెకండ్లా? కాదు. దీని అర్థం స్పైడర్ మ్యాన్ పైకి వెళ్ళడానికి మాత్రమే 5 సెకండ్లు పడుతుంది. మనం వృత్తచలనం అనేది అధోచలనానికి సరిగ్గా రివర్స్ ఉంటుందని చూసాము కదా! అంటే కిందకు రావడానికి కూడా అదే సమయం పడుతుంది. పైకి వెళ్ళడానికి 5 సెకండ్లు, కిందకు రావడానికి 5 సెకండ్లు. అంటే మొత్తం సమయం ఎంత? అతను తిరిగి కిందకు ల్యాండ్ అవ్వడానికి పట్టే మొత్తం కాలం మన తుది సమాధానం అవుతుంది. అంటే 5కు రెట్టింపు డబుల్ 5 + 5 కాబట్టి మొత్తం సమయం 10 సెకండ్లు అవుతుంది.